ధనవంతుడి కోరికండి. ఏ కోరిక? నా అన్నదమ్ములు మారాలి అంటున్నాడు. అబ్రహాం అంటున్నాడు, బ్రతికి ఉన్న వారి మాట వినకుండా చచ్చిన వాటి మాట ఈయన అస్సలు మార్పు చెందరయ్యా అంటున్నాడు. ధనవంతుడికి అక్కడుండి జ్ఞానం వచ్చిందండి. ఈరోజు సహోదరుడు, నీకు జ్ఞానం వస్తుందా? నీకు అసలు మేలుకొలుపు అనేది జరుగుతుందా? అసలు నీకు గ్రహింపు అనేది వస్తుందా? ఎందుకు దేవుడు ఇంతగా వాక్యాన్ని బోధిస్తున్నాడు? ఎందుకు దేవుని వాక్యం ఇంతగా హెచ్చరిస్తుంది, ఇంతగా గర్దిస్తుంది? అసలు వాక్యం నన్ను ఎలా ఉండమంటుంది? అసలు వాక్యం ఎందుకు? వాక్యం ద్వారా నేనేం చేయబడాలి? సంఘం ఎందుకు? ప్రార్థన ఎందుకు? పాటలు ఎందుకు? మారు మనస్సు ఎందుకు? బాప్తీసం ఎందుకు? బల్లారాధన ఎందుకు? ఎందుకు ఈ క్రమాలన్నీ? ఎందుకు ఈ జరిగించుకోవడం? ఎందుకు నేను బాప్తీసం పొందాలి? ఎందుకు ప్రభు రక్తంలో పాలు పంపులు పొందాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అసలు ఎప్పుడైనా ఆలోచించావా? నెల ఫస్ట్ వారం అనగానే బల్లారాధన ఇస్తారు, తెల్లగొట్లు వేసుకొస్తే అక్కడ కూర్చుంటే ఇచ్చేస్తారు అన్నట్టుగా ఉంటుంది కదా. దేవుని సన్నిధిలో ఎందుకు ఈ క్రమం? అసలు ఈ క్రమం జరగడానికి అక్కడ ఏం జరిగింది అని జ్ఞానంతో దేవుని సన్నిధిలో ప్రతి విషయాన్ని అన్వేషించే ఆ అన్వేషణ నీకు ఉండాలి. చచ్చిన తర్వాత ధనవంతుడికి జ్ఞానం వచ్చింది, బ్రతికుండంగానే నీకు జ్ఞానం రావాలి. బ్రతికుండంగానే దేవుని యొక్క వాక్యపు విలువ నీకు తెలియాలి. అద్భుతాల మీద ఆధారపడి దేవునికి నీ మనస్సు ఇవ్వకుండా, ఏమంటే అనుభవాల కొరకు ఆధారపడి దేవునికి నీ సమయాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంతో బ్రతుకుతున్న వాళ్ళారా, ఇదే నీకు మేల్కొలుపు. ధనవంతుడికి చనిపోయిన తర్వాత జ్ఞానం వచ్చింది, బ్రతికి ఉండంగానే ధనవంతుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యలారా మేల్కొనండి. ఇంతకాలం ఈ లోకంతో సహవాసం, పాపంతో మిళితమై బ్రతకడం, లోకపు యొక్క పనుల్లో మిళితమై బ్రతుకుతావు. మార్పు చెందు. నేను లోకంలో అనుభవించనిదంటూ ఏదీ లేదు. ఏ సుఖాన్నైనా, ఏ సంతోషాన్నైనా నన్ను దాటి వెళ్ళనివ్వకుండా చూసుకున్నాను. ఎన్నో అంగులు ఆర్భాటాలు, ఎన్నో రకాలైనటువంటి మద్యాలు తాగాను, ఎన్నో రకాలైన విలాసవంతమైన జీవితాన్ని జీవించాను. రోజు నా బ్రతుకు ఇక్కడ 3 పువ్వులు 6 కాయల్లాగా బ్రతికా నేను ఇక్కడ. కానీ అక్కడ నేను ఆలోచించలేదు, దేవుడు ఉన్నాడు, నరకం అనేది ఉన్నది, నాశనం అనేది ఒకటి ఉన్నది, తీర్పు అనేది ఒకటి ఉన్నది, ఖడ్గం అనేది ఒకటి ఉన్నది, మన క్రియలకు లెక్క ఉన్నది, మన క్రియలకు జీతం ఉన్నది, మనకు నరకము సిద్ధపరచబడి ఉన్నది. ఆ రోజే నేను తెలుసుకుని ఉంటే ఇక్కడ దాకా నేను వచ్చేవాడిని కాదు. ఈరోజైనా నువ్వు గ్రహిస్తున్నావా? ఈరోజైనా నువ్వు వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకుంటున్నావా? దేవునికి నీ మనసు ఇస్తున్నావా? మారు మనసు పొంది నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తున్నావా?